ఆంధ్రప్రదేశ్లోని ఓ చిన్న గ్రామం రామోరం. అక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. నర్సయ్య అనే నిస్సహాయ రైతుకు ఒకే ఒక్క కుమార్తె సహస్ర. ఆమె బాల్యం పొలాల్లో తిరుగుతూ చదువుల మీద ఆసక్తి పెంచుకుంటూ గడిచింది. నర్సయ్య మాత్రం తన కూతురిని పెద్ద చదువులు చదివించాలని కోరుకున్నాడు. కాని ఊరి పెద్దలు కుటుంబ సభ్యులు ఆడపిల్లకు చదువు ఎందుకు, 16 ఏళ్లయింది, పెళ్లి చేయించు అని ఒత్తిడి తెస్తుంటారు. ఒకరోజు ఊళ్ళో ఒక ఐపీఎస్ అధికారి రావడం జరిగింది. స్టేషన్ను సందర్శించి గ్రామంలో మహిళల సమస్యలపై మాట్లాడారు. అదే సమయానికి సహస్ర తన తండ్రితో పాటు అక్కడికి వెళ్ళింది. ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడిన మాటలు ఆమె మనసును తాకాయి. ఒక మహిళా అధికారిగా సమాజాన్ని మార్చగలను అని ఆమెకు నమ్మకం కలిగింది. దాంతో తను ఐపీఎస్ అవ్వాలని నిశ్చయించుకుంది. ఊర్లో ఎవరికీ ఈ విషయం నచ్చలేదు. ఆడపిల్ల పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకోవడం మూర్ఖత్వం అని ఊరి పెద్దలు అన్నా తల్లిదండ్రులు మాత్రం వెనుకడుగు వేయలేదు. తండ్రి తనకు తోడుగా నిలబడ్డాడు. కాని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో చదువుకు డబ్బులు లేకుండా పోయింది. అందుకే సహస్ర ఇంటర్ చదువుతున్నప్పుడే రాత్రిళ్ళు ట్యూషన్లు చెప్పి డబ్బులు కూడగట్టింది. గ్రామానికి దగ్గరలోని పట్టణానికి వెళ్లి డిగ్రీ చదివింది. తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. సివిల్స్ సులువు కాదు. మొదటి ప్రయత్నంలో విఫలమైంది. ఊరివాళ్లు మరి ఇప్పటికైనా పెళ్లి చేసుకో అని విమర్శలు చేశారు. కాని ఆమె వెనుకడుగు వేయలేదు. తండ్రి మద్దతుతో రెండోసారి మరింత కష్టపడి చదివింది. ద్వితీయ ప్రయత్నంలో ప్రిలిమ్స్ పాస్ అయ్యింది. కాని మెయిన్స్లో విఫలం. ఈసారి సహస్ర తండ్రి కూడా కొంత విరక్తి చెందాడు. ఇంకా కొంత ప్రయత్నించు, లేకపోతే ఏదైనా ఉద్యోగం చూసుకో అని అన్నాడు. కాని సహస్ర తన లక్ష్యం మారదు అని తేల్చి చెప్పింది. మూడో ప్రయత్నంలో ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు ప్రశ్నలు కఠినంగా ఉండేలా అనిపించాయి. కాని ఆమె ధైర్యంగా సమాధానమిచ్చి ఐపీఎస్ ర్యాంక్ సాధించింది. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తయిన తరువాత సహస్ర తన గ్రామానికి వెళ్ళింది. ఏ చిన్నప్పుడు నువ్వు సాధించలేవు అన్నవారే మా ఊరికి గర్వకారణం అంటూ సన్మానించారు. ఆమె పోలీస్ యూనిఫాంలో గ్రామంలో ప్రవేశించినప్పుడు నర్సయ్య కన్నీళ్లతో తన కుమార్తెను గర్వంగా చూశాడు. ఆ రోజు ఊరిలో ఉన్న అమ్మాయిలకు చదువు ఒక ఆశాకిరణంలా మారింది. సహస్ర కూడా సాధించిందంటే మేము చేయగలం అని భావించారు. ఓ రైతు కుమార్తె సమాజ ఒత్తిడిని అధిగమించి తన కష్టం, పట్టుదల, ధైర్యంతో ఐపీఎస్ అధికారి అయింది. ఇప్పుడు ఆమె మహిళా రక్షణ, గ్రామాభివృద్ధి కోసం సేవలు అందిస్తూ మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు.